కరోనా వైరస్ మళ్లీ కొత్త శక్తితో విస్తరిస్తోందన్న సమాచారం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన BA.3.2 వేరియంట్ ప్రస్తుతం మనుషుల్లో ఉన్న రోగ నిరోధక శక్తిని తగ్గించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఈ కొత్త సబ్ వేరియంట్ గతంలో వచ్చిన వేరియంట్ల కంటే భిన్నమైన మ్యూటేషన్లను కలిగి ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలోని దాదాపు 25 రాష్ట్రాల్లోని మురుగునీటి నమూనాల్లో ఈ వైరస్ జాడలు కనిపించడంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం BA.3.2 వేరియంట్ దాని స్ప్రైక్ ప్రోటీన్లో దాదాపు 70 నుంచి 75 వరకు మార్పులను కలిగి ఉంది. మనం ప్రస్తుతం వాడుతున్న 2025-26 కోవిడ్ వ్యాక్సిన్లు ప్రధానంగా JN.1 వంటి పాత వేరియంట్లను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. అయితే ఈ కొత్త వేరియంట్ జన్యుపరంగా వాటికి భిన్నంగా ఉండడం వల్ల వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీలను ఇది సులభంగా తప్పించుకోగలదని ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలింది. దీనివల్ల గతంలో కోవిడ్ వచ్చిన వారికి లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా మళ్ళీ సంక్రమించే ప్రమాదం ఉంది. ఈ వేరియంట్ ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్ సహా 23 దేశాల్లో గుర్తించబడింది. డెన్మార్క్ వంటి కొన్ని ఐరోపా దేశాల్లో దీని ప్రాబల్యం 30% వరకు పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే ఈ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్లుగా ఇప్పటి వరకు ఆధారాలు లేవు. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరిగినప్పటికీ మరణాల రేటులో మార్పు లేదని, ప్రాథమికంగా ఇది సాధారణ ఒమిక్రాన్ లక్షణాలనే కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. BA.3.2 వేరియంట్ను WHO ప్రస్తుతం వేరియంట్ అండర్ మానిటరింగ్ జాబితాలో చేర్చింది. అంటే ఇది వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ తక్షణ ప్రమాదం లేదని అర్థం. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వైరస్ మరింత బలోపేతం కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లను అప్డేట్ చేయాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి కనీస నిబంధనలను పాటించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక నెదర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ తరహా కొత్త వేరియంట్ కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో సుమారు 130 కేసులు నమోదైనట్లుగా చెప్తున్నారు. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమెరికా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.